మీరు పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిసార్డర్తో సఫర్ అవుతున్నారు. యూ నీడ్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ వాట్ ఎవర్ దట్ హ్యాస్ హ్యాపెండ్. ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి there might be a heavy chance that one of those murders had a lasting impact on you, which led to PTSD. అందుకే మీకు ఈ ఫ్రీక్వెంట్ హెడేక్స్, ఫెటీగ్, ఎక్సెసివ్ స్వెట్టింగ్ అవుతుంది. Is this a big problem? పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. మెడిసిన్స్ కరెక్ట్గా వాడండి అండ్ కొన్ని థెరపీ సెషన్స్ తీసుకుంటాం. బట్ బీ కేర్ఫుల్ విత్ ద థింగ్స్ దట్ ట్రామటైజ్ యూ. సిచ్యువేషన్ సీరియస్ అవుతే ఇట్ కెన్ ఈవెన్ లీడ్ టు హాల్యూసినేషన్స్ అండ్ సివియర్ డిసోసియేషన్. ఓకే అండి. చెప్పు రాహుల్. సార్, నిన్న నైట్ కొండాపూర్లో ఒక మర్డర్ అయింది. సరే, లొకేషన్ బట్టి వస్తున్నాం. అప్పులు చేసి మరీ ఆన్లైన్లో బెట్టింగ్లకు దిగుతున్నారు. ఈ గేముల్లో డబ్బు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆదిలాబాద్, విశాఖ జిల్లాల్లో జరుగుతున్న ఆన్లైన్ బెట్టింగ్ దందాలపై ఓ రిపోర్ట్. ఆన్లైన్లో కొన్ని సైట్లు బెట్టింగ్లు నిర్వహిస్తున్నాయి. కొంచెం టెక్నాలజీ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఈ బెట్టింగ్ స్టార్ట్ చేస్తున్నారు.
గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ రాహుల్. ఏంటి సార్ నిన్న నైట్ నిద్రపోనట్టున్నారు? సరిగ్గా నిద్ర పట్టలేదు, ఏవేవో కళలు వచ్చినాయి. దీని అబ్జర్వేషన్స్ ఏంటి? నిన్న నైట్ జరిగింది సార్ మర్డర్. ఆల్సో నిన్న జరిగిన ఆకాష్ సూసైడ్ కేసు కోసం డబ్బుల బెట్టింగ్ మనీ కోసం బెదిరించింది వీడే అని తెలిసింది. ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ వి ఫౌండ్ అ నోట్, మర్డరర్ రాసింది, ఏ హ్యాండ్ రిటెన్ వన్. ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి శాంపుల్స్ తీసుకెళ్లారు, మనకి ఈవినింగ్ వరకు అందుతుంది. ఇంటి చుట్టూ సీసీ కెమెరాస్ ఉన్నాయా? ఇంటి చుట్టూ సీసీ కెమెరాస్ లేవు సార్, సో ఏం చెక్ చేయలేకపోయాం. థెఫ్ట్ ఇంకేమైనా డౌట్స్? నో సార్, నో సైన్ ఆఫ్ ఎనీ ఎంట్రీ. ఇల్లంతా మొత్తం చెక్ చేశారా? ఎస్ సార్, అంతా చెక్ చేసాం, నథింగ్ మిస్టీరియస్. విక్టిమ్ ఫోన్ కలెక్ట్ చేశారా? ఎస్ సార్. ఆల్సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది విక్టిమ్ వాళ్ళ ఫ్రెండ్స్ సార్. దీన్ని అన్లాక్ చేయించండి. షూర్ సార్. హే విరాట్, గాట్ టు నో అబౌట్ ద కొండాపూర్ మర్డర్. ఏదో నోట్ కూడా దొరికిందంట కదా. ఆల్రెడీ నిన్న జరిగిన ఆకాష్ సూసైడ్ కేసెస్ ఆన్ ద హీట్ ఇన్ ద సిటీ. చాలా డిబేట్స్ అండ్ డిస్కషన్స్ అవుతున్నాయి మీడియాలో బెట్టింగ్ గురించి. పీపుల్ అండ్ మీడియా డోంట్ నో దట్ హీఈస్ ద రీజన్ బిహైండ్ ఆకాష్ సూసైడ్. విషయం ప్రెస్కి లీక్ అయితే స్టేట్లో సిచ్యువేషన్ ఇంకా వర్స్ అవుద్ది. We need to close it ASAP within 48 hours. Focus on this murder first. This will provide evidence to Akash's case is what I feel. సో వినే రైట్? ఎస్ సార్. చెప్పేమైంది ఆ రోజు? యాక్చువల్గా చనిపోయింది నా ఫ్రెండే సార్, పేరు ఆర్యన్. బెట్టింగ్స్ అవి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు. నిన్న చనిపోయిన ఆకాష్ కూడా సూసైడ్ వాడి వాళ్ళే చేసుకున్నాడు. యాక్చువల్గా ఈ బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేదనే వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి అవి ఇవి అని బెదిరిస్తున్నాడు. ఆ భయంతోటే వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయంలోనే నేను కూడా ఆర్యన్కి కాల్ చేయలేదు. కానీ ఎందుకో నాకు డౌట్ వచ్చింది సార్. నాకు డౌట్ వచ్చే పొద్దున్న 5:30 కల్లా కాల్ చేశాను. వాడి ఫోన్ నాట్ రీచబుల్ వచ్చింది. వాడి ఫ్లాట్కి వెళ్ళి చూశాను, డోర్ లాక్ ఉంది. ఎక్కడికైనా పారిపోయాడేమో అని అనుకున్నాను. కానీ ఎందుకో డౌట్ వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. రాకపోయేసరికి గట్టిగా దన్నాను, ఓపెన్ అయింది. లోపలుంది చూసేసరికి నా మైండ్ బ్లాక్ అయింది. అక్కడ చూస్తే వాడి శవం హాల్లో, గొంతంతా రక్తం, కత్తి కూడా ఉంది సార్ ఒకటి. నేను వెంటనే పిఎస్కి కాల్ చేశాను. ఆ అబ్బాయి ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడా? అవును సార్, వాడి ఇల్లే వాడికి ఆస్తి సార్. వాడి ఇద్దరు పేరెంట్స్ కూడా లుమిని పార్క్ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారు. వాళ్ళిద్దరి పేరెంట్స్ కూడా లవ్ మ్యారేజ్. సో వాళ్ళ చుట్టాలు కూడా ఎవరు పట్టించుకోలేదు, వాడిని ఒక్కడే పెరిగాడు. మరి నేను జరిగిన ఆకాష్ సూసైడ్ వీడికి ఏమన్నా? వాళ్ళిద్దరికీ ఆఫ్లైన్లో కనెక్షన్ ఏం లేదు. ఏమున్నా వీడు ఆన్లైన్లో కండక్ట్ చేస్తుండే. సో ఆఫ్లైన్ నుంచి వాళ్ళ మనుషులు వచ్చే ఛాన్సే లేదు. నీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సార్. సరేలే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. రాహుల్. ఎస్ సార్. ఇన్సిడెంట్ జరిగిన రోజు వీడు ఒక్కడే కొంచెం క్లోజ్గా ఉన్నాడు. ఎస్ సార్. ఒకసారి వాడి సిమ్ మూమెంట్స్ ట్రై చేస్తావా ఏమన్నా? యా షూర్ సార్, చేస్తాను. డన్. విక్రమ్, ఎనీ లీడ్స్? మర్డర్ జరిగింది అరౌండ్ 12:30 AM-కి. బట్ వీ కుడెంట్ ట్రేస్ ఎనీ కైండ్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ ఆర్ అదర్ లీడ్స్ ఇన్ ద హౌస్. ఓన్లీ విక్టిమ్స్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అంతే. ఏదో తేడాగా ఉంది విక్రమ్. ఈ సీమ్స్ టు బి వెరీ క్లెవర్ అసలు. ఎస్ సార్, ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఇన్ ద ఫ్యూచర్. షూర్ విక్రమ్, థ్యాంక్స్. నో సీసీ కెమెరాస్, నో ఫింగర్ ప్రింట్స్. యా, ఏదో తేడా కొడుతుంది రాహుల్. అవును సార్, నాకు అదే అనిపిస్తుంది.
చుట్టుపక్కన వాళ్ళు అబ్జర్వ్ ఎనీథింగ్ కనుక్కున్నారా అంటే అది? మార్నింగ్ మీరు రాకముందు పక్కింతను వచ్చి ఏదో చెప్పాలి అన్నాడు, మేమే What? ఆగమని చెప్పాం. ఏదో చెప్దామంటే ఆగమనం అంటే ఏంటి సార్ రాహుల్? అప్పుడే బాడీని పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళాం అండ్ ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి శాంపుల్స్ కలెక్ట్ చేస్తుండే, అందుకే ఆగమని చెప్పాం సార్. ఏదైనా నాకు ఇన్ఫార్మ్ చేయాల్సింది కదా. సారీ సార్. సర్లే, లెట్స్ మీట్ హిమ్ నౌ. ఓకే సార్. కూర్చో. ఏదో చెప్పాలని వచ్చారంట? సార్ నా పేరు నితీష్. వాడి పక్కింట్లోనే 1 year నుంచి రెంట్కుంటున్నాను. వాడు చాలా మిస్టీరియస్ బిహేవియర్ సార్. ఎప్పుడు అందరితో గొడవ పడుతూ ఉంటాడు. లాస్ట్ 1 month బ్యాక్ కూడా మా చెల్లితో ఇన్స్టాగ్రామ్లో పిచ్చి పిచ్చి డిఎమ్స్ చేసి డిస్టర్బ్ చేశాడు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దాం అనుకున్నాను, బట్ చెల్లిని ఎందుకు ఇన్వాల్వ్ చేయడం అని చెప్పి మళ్ళీ ఆగిపోయాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 2 days బ్యాక్ ఏవో డాక్యుమెంట్స్ కలుస్తూ కనబడ్డాడు. అదే చాలా మిస్టీరియస్గా అనిపించింది. అదే మీకు చెప్దామని చెప్పి. ఆ డాక్యుమెంట్స్ ఏంటో ఐడియా ఉందా మీకు? లేదు సార్, జస్ట్ కాలడం మాత్రమే చూశాను. డాక్యుమెంట్స్ గురించి ఏమీ ఐడియా లేదు. ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు ఏమైనా సౌండ్స్ కానీ వినిపించినాయా? లేదు సార్, అలాంటిది నేను నోటీస్ చేయలేదు. ఓకే, మీ పేరు? నితీష్ సార్. సరే, మీరు వెళ్ళండి. ఓకే సార్. హాయ్ అన్న, నువ్వు ఇది వినే టైంకి నేను ఉండనేమో. చాలా రోజుల నుంచి చెప్దాం అనుకున్నా, కానీ పెద్దగా ధైర్యం లేకుండే. ఈ ఇయర్ ఐపీఎల్లో చాలా బెట్స్ వేసా. మొత్తం 4 లక్షలు అప్పయింది. ఆ బెట్టింగ్ ఆర్గనైజర్స్ ఇంకా ఆగేటట్టు లేరు. ఇంటికి వచ్చి వసూలు చేస్తామంటున్నారు. డబ్బుల కోసం ఎంత దూరమైనా పోతామంటున్నారు. నాకేం చేయాలో తెలియట్లేదన్న. నాన్న పోయాక అమ్మ మనల్ని ఎంత కష్టపడి పెంచితే నువ్వు పోలీస్ ఎగ్జామ్స్కే ప్రిపేర్ అవుతున్నావు. నేను మాత్రం ఇలా డిగ్రీ బ్యాక్లాగ్స్ అనుకుని బెట్టింగ్లు అనుకుని తిరుగుతున్నాను. ఇంకా నీకు అమ్మకి మొహం చూపించే ధైర్యం నాకు లేదన్నా. నన్ను క్షమించండి. ఐ లవ్ యూ అన్నా. గుడ్ బై. హలో రాహుల్, మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్.
ఫోన్ అన్లాక్ చేయించారా? ఎస్ సార్, చేయించాము. మరి చెప్పాలి కదా రాహుల్. సరే, మా ఇంటికి తీసుకొని వచ్చేసి. సార్ వస్తున్నాను. సార్ కూర్చో. రాహుల్, యాక్చువల్గా నువ్వు నాకు స్క్రీన్ షాట్ కూడా పెట్టచ్చు కావాలనుకుంటా. ఓకే. ఎనీథింగ్ సస్పిషియస్ సార్? చాలా ఉంది కథ. ఫోన్ అన్లాక్ చేయించినప్పుడే రావాలి కదా రాహుల్, ఫోన్ చేస్తే కానీ రావా? సారీ సార్, స్లిప్ అయింది మైండ్లోంచి. ది బాస్. టూ థింగ్స్ రాహుల్. $1.5 lakh. ఈడు ఆర్గనైజ్ చేస్తున్న బెట్టింగ్స్ని ఇంకెవడో సూపర్వైజ్ చేస్తున్నాడు. ఎస్ సార్. ఆడికి డెత్ రేట్స్ ఇచ్చాడు. ఒక్కసారి వాడి ఐపీ అడ్రస్ కనుక్కోండి. ఓకే సార్. అండ్ వినయ్ గాడు ఆర్యన్ గారి దగ్గర 1.5 lakhs తీసుకున్నాడు, పర్సనల్ అప్పులాగా చాట్లో మాట్లాడుకున్నాడు. సో ఇట్ మైట్ బి వినయ్ కూడా. హలో. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఆ పక్కింటోడి సిమ్ మూమెంట్లో నో ఇష్యూస్, కానీ వినయ్కి 2 సిమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి నిన్న అతని రెసిడెన్స్ దగ్గర ఉంటే, ఇంకోటి మాత్రం నైట్ 2 AM ఆర్య ఇంటి దగ్గరకు వచ్చి రిటర్న్ బ్యాక్ అయింది. నిన్న రాత్రి 2 o'clockకి ఆర్యన్ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నావు? సార్ అది చెప్పు బే. సార్ నేను నైట్ వాడి ఇంటికి వెళ్ళాను సార్, కాల్ లిఫ్ట్ చేయలేదని. అక్కడికి వెళ్ళి చూస్తే డోర్ లాక్ వేసింది. నైట్ అవుతుందని నేను కూడా ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఆర్యన్ దగ్గర 1.5 lakhs తీసుకున్నావు కదా సార్? అది నేను జస్ట్ హ్యాండ్ లోన్ కింద తీసుకున్నాను సార్. 2 monthsలో రిటర్న్ ఇస్తానన్నాను సార్. అయినా డబ్బుల కోసం నేనెందుకు చంపుతాను సార్? డబ్బుల కోసం చంపినావా నేను అనలేదే. మరి నువ్వెలా అంటున్నావు? ఎవిడెన్స్ లేక బ్రతికిపోతున్నారా మీరు అందరు? ఎవిడెన్స్ దొరకని చూపిస్తాను నేనేంటో. Hello. Hi Virat, what's the update on the investigation? Yes, sir. We collected few leads, but strong evidence దొరకట్లేదు. Virat, I told you that we need to solve the case within 48 hours, and it's almost getting over. You have leads, right? Get deeper with the details and collect an evidence. ఇంకా లేట్ చేస్తే మీడియా నుండి ప్రెషర్ తట్టుకోలేం విరాట్. యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దిస్ కేవ్స్ సిన్స్ దట్ ఆర్యా ఇస్ స్టిల్ అన్నోన్ టు పబ్లిక్. విషయం పబ్లిక్ అయిపోయేలోపు క్లోజ్ ఇట్ ఏసాప్. అండ్ రిమెంబర్, నో కేస్ ఇస్ కాంప్లికేటెడ్. ఇట్ ఈస్ ద పర్సెప్షన్ దట్ మేక్స్ అస్ టు బిలీవ్ ఇట్ ఈస్. Sorry, sir. We'll close it as soon as possible. ఏమైంది సార్? సీసీ కెమెరాస్ లేవు, ఫింగర్ ప్రింట్స్ లేవు, నో క్లూ ఆఫ్ వాటర్. ఆకాష్కి వీడికి ఏం పర్సనల్ కూడా లేవు. ఉన్న ఎవిడెన్స్తో వినయ్ గాని అక్యూజ్డ్ అని ప్రూవ్ చేయలేం. ఏదో మిస్ అవుతుంది.
ఏదో వెరీ బేసిక్ డీటెయిల్. ఈ కేసు అంతా కాంప్లికేటెడ్ కాదురా. యూ హ్యావ్ మిస్సింగ్ ఇట్ సమ్వేర్. చెప్పు రాహుల్. సార్, ఆ బాస్ గార్డ్ ఐపీ అడ్రస్ ట్యాగ్ చేశాం. మారిషియస్ నుంచి ఆపరేట్ చేస్తున్నానని తెలిసింది. ఇండియాలో అయితే లేడు. మారిషియస్లో ఉండడం ఏంటి రాహుల్? వాడి ఆర్యన్ గార్డ్ రూమ్ మొత్తం నీట్గా చెక్ చేసిరా? చేశాం సార్. ఇంచ్ బై ఇంచ్? ఎస్ సార్. Virat, he has both split personality and bipolar disorder. What?